మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఫైర్ అయ్యారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపెడతామంటూ చిటికేస్తూ తొడగొట్టి చెప్పారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీకి చరిత్ర లేదన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలు ఓటేస్తే వారి సమస్యలపై అసెంబ్లీలో ఏనాడైనా చర్చించారా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. త్వరలో ఎర్రగొండపాలెంలో అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదల కడుపు నింపుతామన్నారు. దోర్నాలలో వివాదంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని తాను కొట్టేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరోపించారని ఆగ్రహించారు. బస్టాండ్ నిర్మాణం కోసం ఆర్టీసీ ఎండీ ₹1 కోటి మంజూరు చేశారని, త్వరలోనే దోర్నాలలో బస్టాండ్ నిర్మించి చరిత్రలో నిలిచిపోతామన్నారు. అవాకులు చవాకులు పేలిస్తే అభివృద్ధితో సమాధానం చెప్తామన్నారు. మీ పార్టీకి ఈ నియోజకవర్గంలో ఏమైనా చేసిన చరిత్ర మీకు లేదు. అది గుర్తు పెట్టుకొని మీరు ప్రవర్తించాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ నాయకుడు నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదోళ్ళకి కడుపుకి అన్నం నింపాలని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే మీ నాయకుడు వచ్చి అన్నా క్యాంటీన్లు మొత్తం తీసేశాడు. మళ్ళీ మగవాడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం చరిత్రలో అన్నా క్యాంటీన్ పెట్టిన మగవాడు లేడు. మేము పెడతా ఉన్నాం. సంక్రాంతికి ప్రతిరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ ప్రాంత పేదల కడుపులు నింపేదానికి కఠినం కట్టుకున్నామని మాకు ఒక చరిత్ర ఉంది. మీకు చరిత్ర లేదు. దోర్నాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ రోజుకి లేదు. మనం వెళ్ళావు దోర్నాలు ఆర్టీసీ బస్సు స్థలం ఎక్కడున్నట్టు అంటే నియోజకవర్గానికి కొట్టేస్తారని నువ్వు మాట్లాడావు. దమ్ముంది మాకు, దమ్ముంది. కలెక్టర్ చేత అక్కడ ఉన్నటువంటి స్థలము వివాదంలో ఉంటే పరిష్కారం చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు చరిత్ర మాది, తెలుగుదేశం పార్టీకి మాదని చెప్పేసి గుర్తుపెట్టి మా చంద్రశేఖర్ అని చెప్తున్నా. ఈ రోజే ఆర్టీసీ ఎంపీ గారు దోర్నాల ఆర్టీసీ బస్సు కోసం, దోర్నాల్లో బస్ స్టాండ్ నిర్మాణం కోసం ₹1 కోటి శాంక్షన్ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టిస్తున్నటువంటి చరిత్రలో నిలబడిపోతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. నీకేం చరిత్ర ఉంది? నువ్వు అసలు ఎమ్మెల్యేవా? ఏ రోజైనా అసెంబ్లీకి వెళ్ళావా? నీ చరిత్రలో ఇక్కడ మంచి గ్రామాలు, మంచి ప్రజలు ఏ రోజు కూడా కక్షలు దౌర్జన్యాలు పోకుండా ఒకరినొకరిని ఏ పార్టీ వస్తే వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు తప్ప నీలాంటి సొల్లు మాటలు మాట్లాడి నువ్వు ఈ ప్రజలు ఓట్లు వేసుకుని ఎమ్మెల్యే అయితే ఏ రోజైనా ఈ ప్రాంత సమస్యల గురించి నువ్వు అసెంబ్లీలో మాట్లాడేవని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. చంద్రశేఖర్ గుర్తు పెట్టుకో. అవాకులు చవాకులు పేరితే అభివృద్ధితో నీ లోకాన్ని కొడతామని చెప్పేసి, అభివృద్ధి చేసి నిన్ను కొడతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ